విశాఖపట్నం జిల్లాలో భారీగా వర్షపాతం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఒకసారి హైదరాబాద్ పరిస్థితి తెలుసుకుందాం. హైదరాబాద్ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? 2 రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి అలర్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో హైదరాబాద్ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? హైదరాబాద్లో ఏ ప్రాంతాలు ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది? ఎటువంటి విధంగా అధికారులు అలర్ట్ అయి ఉన్నారు? గ్రేటర్ పరిధిలో రానున్నటువంటి 2 నుండి 3 గంటల్లో అతి భారీ వర్షాలు ఉండడంతో ఇప్పటికే హైడ్రా టీంలు సిద్ధమయ్యాయి. జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా సిద్ధమయ్యి లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసిన వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర నిరంతరం వాళ్ళు ఉంటూ ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ని కూడా విడుదల చేశారు. ఎందుకంటే రాత్రి భారీ వర్షాలు కురిసే దీంతో చాలా చోట్ల కూడా వాటర్ అనేవి అలానే రోడ్డు పైన నిలిచిపోవడంతో ఇప్పటికే అప్రమత్తమయ్యారు. హైడ్రా టీమ్స్ ఎక్కడికక్కడ రంగంలోకి దిగి క్లియర్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు మరోసారి చేయడంతో ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమై అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ వరదలు వచ్చినా కూడా అన్ని తట్టుకునే విధంగా మనం ముందుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, మేయర్ జోనల్ వైజ్ గా ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పటికి సమీక్షిస్తున్నారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా శిథిలావస్థ చెందినటువంటి భవనాలు ఇప్పటికే వెకేట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. చాలా వరకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా భవనాలను కూడా వెకేట్ చేపించి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. ఇంకోవైపు మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. వాళ్ళని ఇప్పటికే ఏదైతే పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారో అందులోకి తరలించారు. ఎందుకంటే మూసీ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎందుకంటే జంట జలాశయాల నుంచి భారీగా వరద నీరు వచ్చి రావడంతో దాదాపు 27,000 క్యూసెక్ల వాటర్ కలవడంతో ఇప్పటికే ఇప్పటికే మొత్తం కూడా అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఖచ్చితంగా అలర్ట్ ఉండడంతో రెయిన్ అలర్ట్ ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రానున్నటువంటి 3 గంటల పాటు నగరానికి ఎంతో కీలకం. ఇప్పటికే ఈ 2 డేస్ కూడా వీకెండ్స్ కావడంతో చాలా వరకు ఇటు స్కూల్లో కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కూడా హాలిడేస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ముందుగానే వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. ఇటు నగరం ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ శిల్ప. సో మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ 2 రోజుల పాటుగా వీకెండ్స్ ఉన్నాయి కదా, బయటికి వెళ్దాం సరదాగా అనుకుంటే కనుక వర్షంలో మీరు కూడా చిక్కునే అవకాశం ఉంది. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఈ 3 జిల్లాల్లో కూడా భారీగా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాలకు సంబంధించి అలర్ట్గా ఉండమని కూడా హెచ్చరికలు జారీ చేసింది. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది? మీ అభిప్రాయాన్ని, మీరున్నటువంటి ఏరియాలో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం